ధనాకర్షణ. చాలా మందికి ఇది కావాలి. ధనమే కదా అన్నింటికి మూలం. సో, ధనాన్ని ఈజీగా అట్రాక్ట్ చేయడం ఎలా? ధనాన్ని సంపాదించడం ఎలా? ఈరోజు ఏంటంటే ప్యారలల్ రియాలిటీ షిఫ్ట్ మెథడ్. అంటే ఏంటంటే, మనం ఒకటి అనుకుంటాం మేడం. ప్రెజెంట్ మన సిట్యుయేషన్ ఇది మేడం. ఓకే. మన ఫ్యూచర్‌లో ఒకటి అవుదామని మనం అనుకుంటున్నాం. ప్రెజెంట్ సపోజ్ మన ఇన్‌కమ్ అనేది ఒక 2,00,000 పర్ మంత్ ఉంది. మీకు ఒక 4,00,000 పర్ మంత్ రావాలి. ప్యారలల్ రియాలిటీ షిఫ్ట్ మెథడ్ ఏంటి? ఎలా హెల్ప్ అవుద్దంటే, ఇన్‌స్టంట్‌గా కూడా మనం షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఫస్టు ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది హరిత గారు. ఒకటి మన మనసులో సృష్టించబడుతుంది. రెండోది మన చేతుల్లో అంటే రెండోది మన చేతిలోకొచ్చేస్తుంది. ఇప్పుడు మన మనసులో చూడండి ఏది కూడా చేతిలోకి రాదు మేడం. అంటే నేను ఇక్కడ స్టూడియోకి రావాలని అనుకున్నాను గాబట్టే ఇక్కడికి నేను రాగలిగాను. ఇది మాట్లాడాలనుకున్నా గాబట్టే మాట్లాడగలుగుతాం. సో, ఈ టెక్నిక్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ మెథడ్‌లో ఎలా మనం మార్పు చెందొచ్చు. ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్‌కి. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎలా వెళ్తాం. ఫస్ట్ మనకు రియాలిటీ ప్రెజెంట్ చాలామంది ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. సో, నా జీవితం బాగాలేదనేసి డిప్రెషన్‌కి గురవుతుంటారు. బాగా యాంగ్జైటీకెళ్ళిపోతుంటారు. నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ప్రెజెంట్ మూమెంట్ మైండ్‌ఫుల్‌నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్షణంలో ప్రెజెంట్ జీవించండి. అవేర్‌నెస్ ఉంచండి. తర్వాత మీ మనసులో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారు కదా మేడం ఒక పొజిషన్‌ని. ఆ పొజిషన్‌కి ఉంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఊహించాలి. ఎందుకు రిజల్ట్స్ రావు అంటే, వారు ఎప్పుడు గుర్తొస్తదో అప్పుడు ఆలోచిస్తారు తప్పిస్తే, రిమైనింగ్ టైమ్‌లో ఆలోచించరు. రిజల్ట్స్ ఎప్పుడు గూడా మీరు డే అంతా చూసుకుంటారు గానీ, ఒక నిమిషం మంచి పాజిటివ్ ఆలోచిస్తారు. మరొక నిమిషంలో డల్ అయిపోతారు. అలాంటి వారికి రిజల్ట్స్ రావు.